యేసుక్రీస్తు నామంలో లైఫ్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యొక్క సమయంలో తెలుగు పాట పాడుకుందాం. కన్నులు జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలైన పాట పాడుకుందాం. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి పాడాల్సిందిగా కోరుచున్నాను. కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఈ లోకంలో ఉన్న మనిషిని మనం నిందించిన, ఏకాకిగా విరోధించినా సరే, అవమానాలు ఎన్నో మన చుట్టూ మునిగిపోయినా మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే మనం దేవుడికి ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. అప్పుడే మన దేవుడు మన నోటి నిండా నవ్విస్తాడు. శ్రమలో మనం ఎదిరించినప్పుడు, ఆత్మీయ ప్రేమ మనకి కలువైపోయినప్పుడు
మనం బలహీనులమై మనం నిలిచినప్పుడు మన ముందు యేసు నిలిచి ఉంటాడు. శ్రీమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన అనుకులని శ్రీమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన అసమానమైన బలమైన బాబువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపేను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపేను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూడా మన పాటలు పాడుకుని దేవునికి ఆరాధన చేసుకుని మనము దేవుని కనపరుచుకున్నాం. మనం కొద్ది నిమిషాలు వాక్యం విందాం. మనం అతి ముఖ్యమైన సమయం అండి ఇది. సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి గత 2 వారాలుగా నెల వాగ్దానాల కొరకే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ వాగ్దానాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చున్నాడో అవి మన జీవితంలో నెరవేరబడాలంటే వాటిని మనం మర్చిపోకూడదు. ఆ వాగ్దానం ప్రకారం మనం ముందుకు సాగాలి. మరి ఈ నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం గురించి గత 2 వారాలుగా వివరించడం జరిగింది. సో ఈ రోజున మీతో వాక్యం పంచుకోబోతున్న వాక్యము దేవుని వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు
ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చిన్న ప్రార్థన అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివారం ఈ విధంగా ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను నిలబడి వాక్యం మాట్లాడుచుండగా, నీ మాటలు మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించి నీ మాటలు, బైబిల్ ఉన్న మాటల ప్రకారమే నేను మాట్లాడడానికి నా అవయవాలన్నీ నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నేను వారందరికీ కూడా వెలగలిగే చెవులను అర్థం చేసుకుని హృదయాన్ని వారికి దయచేసి ఎవరి జీవితంలో ఏది అవసరమో అది సూటిగా వాక్యం ద్వారా నువ్వు మాట్లాడమని అడుచు. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మనం చదువుకుందాం వచ్చినండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎందుకు ఈ వచనాన్ని నేను పదే పదే మీతో చదివిస్తున్నానంటే, ఆ వచనము మన హృదయాల్లో నాటుకుపోవాలండి. రేపటి రోజున ఎవరైనా సరే ఈ వాక్యం చదివారనుకోండి, ఎవరైనా మీ వాక్యం గురించి బయట ఎక్కడైనా విన్నారనుకోండి, ఆ వాక్యంలో ఉన్న మర్మాలన్నీ కూడా మీకు గుర్తుకు రావాలి. మనము ఎలా ఉండాలంటే, మన చిన్నప్పుడు ఏదైతే మన స్కూల్లో నేర్చుకున్న పాఠాలు మనకి ఇప్పటికీ గుర్తుంటాయో అలాగా బైబిల్ ఉన్న ప్రతి ఒక్క మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అయితే చదువుకున్న వాక్యము ప్రకారము నేను చెప్పుకునే ఈ మెసేజ్ యొక్క టైటిల్ ఏమిటంటే, హౌ టు గ్రో లైక్ జీసస్. యేసు ప్రభువుగా మనం ఎలా ఎదగాలి. కింద వచ్చిన చేత చూసినట్లయితే, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. సో ఎవరి పోలికగా అండి? దేవుని పోలికగా. మరి దేవుని పోలికగా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి నేను ఈ వాక్యం ద్వారా వివరించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సో మనము ఇక్కడ 18వ వచనం మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే, ముసుగు లేని ముఖముతో అని అన్నారు. ముసుగు లేని ముఖము అంటే స్త్రీలు వేసుకునే చెంగు కాదండి. ఆ ముసుగు అంటే ఏంటంటే, మన ముఖము ఏది కనబడకుండా మనం అడ్డు పెట్టుకుంటామో దానిని ముసుగు అంటారు. ఆ ముసుగు లేని ముఖముతో అనే మాటను మనం చూసుకున్నట్లయితే 14వ వచనంలో అక్కడ మోషే గారి గురించి మాట్లాడుతున్నారు. 15వ వచనం చదవండి. నేటి వరకును మోషే గ్రంథమును వారు చదివినప్పుడల్లా చూడండి, ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. అంటే పాత నిబంధన గ్రంథంలో భక్తుడు మోషే గారికి యెహోవా తండ్రి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞలన్నీ కూడా ఈయన ఎక్కడ రాశారంటే పలకల మీద రాశారు. పలకల మీద రాసినప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళాడో, దేవుడు డైరెక్ట్ గా మోషేతో మాట్లాడుతున్నారో, ఆయన ముఖం ఎలాగైందంటే అండి, ప్రకాశవంతమైందంటే. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మన ముఖం ఎలా ఉండాలంటే ప్రకాశవంతముగా మనం ఉండాలి. మనము ఇంట్లో ఎలా ఉంటున్నామో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండకూడదు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మనలో ఒక సంతోషం ఉండాలి, ఒక ఆనందం ఉండాలి, ఒక ధైర్యము, బలము మనకు ఉండాలి. ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, దేవుడు మాతో మాట్లాడాడని ఒక ముఖము, వెలుగు ముఖముగా మనం ఉండాలి. అదే ఇక్కడ ముసుగు లేని ముఖము అంటున్నారు. ఒకవేళ మనము ఏదైనా సరే భయపడుతూ ఉన్నామేమో, దేని గురించి అయినా భయపడుతూ, ముసుగు సాధారణంగా దేనికి వేసుకుంటారంటే భయపడుతూ ఉన్నప్పుడు ఒకరికి కనబడకుండా మనం దాచుకుంటాం చూడండి. అటువంటి సమయాల్లో మనం ముసుగు వేసుకుంటూ ఉంటాం. అటువంటి భయము కానీ, అటువంటి ఏదైనా ఇబ్బందులు కానీ మనలో ఉన్నట్లయితే ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, ఆ ముసుగు తీసుకువేసేయండి, ఆ భయం మీలోంచి తీసివేయండి, మీరు ధైర్యంగా ముందుకు సాగండి అని దేవుని వాక్యం ద్వారా సూటిగా మనకు మాట్లాడుతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. మరి నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎక్సోడస్ చాప్టర్ 34, నిర్గమకాండము 34వ అధ్యాయంలో అక్కడ మోషే ఎందుకు ముఖముకు ముసుగు వేసుకోవాల్సి వచ్చిందో మనం చూద్దాం. 34వ అధ్యాయము 29వ వచనంలో, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు. ఆ శాసనములు ఎవరివండి? దేవుని యొక్క శాసనములు. ఆ శాసనములు గల రెండు పలకలు మోషే
మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఎవరు ఆయన అంటే ఇక్కడ యెహోవా తండ్రి ఆయనతో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి చూడండి, ఈ దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో మన ముఖం ఎలా ఉండాలంటే ప్రకాశవంతంగా అయిపోతుంది అంటే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషే గమనించలేదండి. మనము సన్నిధికి వచ్చినప్పుడు మనం అదే గమనించుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు మన ముఖం ఎంతలా ఉండాలంటే ఆ సంతోషంగా ఆనందం ఉండాలి. ఎదుటి వాళ్ళు చూసి అడగాలి, ఏటమ్మా నీ ముఖం ఇరిగిపోతుంది ఏంటి అని అంటే, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడాడనే ఒక వెలుగు నీలో ఉండాలి. సో ఈ విధంగా మోషే గమనించలేదు. కిందకి చదువుకున్నప్పుడు అహరోనును ఇశ్రాయేలీయులను మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింపవేర్చిరి. ఇంకా చదవండి కిందకి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూను చదవండి అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలు 35వ వచనం చదువుకుందాం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ ప్రకాశవంతమైన ముఖమును ఇక్కడ మోషే గారు ముసుగుతో కప్పుకొని ఉన్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆయన యొక్క ప్రాణ త్యాగం చేసి ఆ ముసుగుని మనకి తీసివేసి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మోషే గారు ముసుగు వేసుకున్నారంటే, అక్కడ యాజకులు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులకి యాజకుల మధ్యన ఒక తెరలాంటిది ఉండేదండి. వారు లోపల ఏం చేస్తున్నారో వీరికి కనబడేది కాదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి కల్వరి శిలువలో ఆయన ఉన్నారో మనకు తెలుసు, ఆయన ప్రాణం విడిచిన వెంటనే ఒక తెర ఏమైందండి, 2 ముక్కలుగా చీరిపోయింది. ఆ తెర చీరుగానే బట్టే దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డంకులన్నీ కూడా ఆయన తీసివేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మనం ఈ చదువుకున్న వాక్యంలో మరలా మనం వచ్చేద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి. మనం వచ్చిన తర్వాత అక్కడ ముసుగు లేని ముఖమును ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. చూడండి, ఇక్కడ వాక్యం మనం అర్థం చేసుకుందాం. ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. అద్దము వల్లే ప్రతిఫలింప చేయటం అంటే అర్థం ఏంటండి? ఒక టార్చ్ లైట్ తీసుకుని అద్దం మీద వేసామనుకోండి, ఆ లైట్ లోపలికి వెళ్ళి పోతుందండి. అదేమవుతుంది? వెలుగు మరలా మన మీద తిరిగి మనం ఎలా కనబడతాం? ఇంకా గ్లోగా ఇంకా కనబడతాం. మన జీవితం కూడా అలాగే ఉండాలి. మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క మహిమ మనలో ఉండాలి. మనం ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుని మహిమ వాళ్ళ ద్వారా వెళ్ళాలి, వారి ద్వారా మనం తీసుకురావాలి. అలా ప్రతిఫలింప చేయొచ్చు. మరలా కిందకి చదువుకుందాం. మహిమ నుండి అధిక మహిమను. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా గమనించాలి. మనకి ఏదైనా లేదనుకోండి, అది లేదు, అది నువ్వు పొందుకో అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నట్టే మహిమ నుండి అధిక మహిమను అంటే మనలో ఏమున్నట్టు? మహిమ ఉన్నట్టు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనలో మహిమ ఉంది, దేవుని మహిమ మనలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమ పొందిన వారు. మనము దేవుని చేత ఎన్నుకోబడిన వారము. అందుకే మనం అందరం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నాం. మనం ప్రత్యేకింపబడిన వారము, ఎన్నుకోబడిన వారము, పిలువబడిన వారము. అందువలన దేవుని మహిమ మనకి ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. ఆ మహిమ ఎలా ఉండాలంటే అధిక మహిమగా ఉండాలి. మనం ఏం చేస్తాము? మన అందాన్ని దేవుడు పుట్టినప్పుడే మన అందరికీ కూడా ఒక కలర్ ఇచ్చి మనకు చక్కగా మనల్ని నిర్మించాడు. మనకి ఎటువంటి లోటుబాట్లు ఉండవు. కానీ మనం ఏం చేస్తాం? ప్రతిరోజు దానిని కాపాడుకోవడానికి, దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి మనం ఏం చేస్తాం? కొన్ని క్రీమ్స్ అనో, కొన్ని బాడీ లోషన్స్ అనో ఇలాంటివన్నీ రాసుకుంటుంటాం. అలాగే ఆత్మీకరమైన జీవితం మనదే ఎలా ఉండాలంటే దేవుడు ఎలా ఇచ్చాడో అలా ఉంచకూడదు. మనల్ని దాని ఇంకా అధిక మహిమతో మనం పెంపొందించుకోవాలి. ఇంకా రోజు దినదినము ఎదగాలి వాక్యంలో. ఆ విధంగా మనం మహిమను పొందుకుంటూ చివరికి ఎలాగంటే ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడాలి. ప్రభువు యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఎలాగైతే ఈ లోకంలో ఉన్నాడో, దేవుడు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో అలాగే ఈ లోకంలో మనం కూడా జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? నేను ఈ వాక్యం చదివే ముందునే ఈ అధ్యాయం గురించి ఒక మాట చెప్తూ వచ్చాను. ఈ అధ్యాయం ఒక విధంగా పిలిచాను.
ఎవరితో మాట్లాడుచున్నారండి ఇది? అపోస్తులు, అక్కడున్న సంఘస్థులు, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న పత్రిక, అంటే సంఘానికి చెప్తున్న పత్రిక. ఎవరు చెప్తున్నారండి ఇది? పౌలు గారు చెప్తున్నారు. మరి పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి ముందు ఆయనకి ఏ పేరుతో పిలిచేవారు? సౌలు గారితో ఉండేవారు. సో సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, ఆయన దేవుడు మనకి చెప్తున్న వాక్యం ఏంటంటే, ఆయన మహిమతో ఆత్మచేత మార్చబడే విధంగా అని చెప్తున్నప్పుడు, మనము కూడా సౌలుగా ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి పౌలు జీవితంలో మనం రావాలి. మరి సౌలు గారు ముందు ఎలా ఉండేవారు? ఆయన ఎవరైతే క్రైస్తవుల బిడ్డలుగా ఉండి, ఎవరైతే ఈ సువార్తలో పాలు పొందుతూ దేవుడి బిడ్డలుగా ఉన్నారో వారందరినీ కూడా పట్టుకుని జైలులో వేసి చంపేసే ఉద్యోగం ఇది, చెరసాలలో వేసే ఉద్యోగం. అయితే ఎవరిని పట్టుకున్నాడు దేవుడు అంటే, ఎవరైతే ఆయన హింసిస్తున్నారో, ఎవరైతే ఆయన ఇబ్బంది పడుతున్నారో ఆయనే పట్టుకున్నాడు దేవుడు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, సౌలా సౌలా ఎందుకు నన్ను నీవు ఎలా హింసించుచున్నావు అని సౌలుతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మారు మనసు పొందాడు. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు, నేను దేవుని ఎరిగిన వాడిను అని అక్కడే దేవుడు అననీయ ద్వారా పౌలు గారిని దేవుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే విధంగా మార్చాడు. మరి అది మాటలు కూడా మనం చూద్దాం. అపోస్తులైన పౌలు గారు అపోస్తులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం అండి, క్షమించండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును. చూడండి, సౌలు గారి మొదటి జీవితం ఎలా ఉందంటే, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటకును, తన ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజుల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి, పౌలు గారు చేస్తున్న పని ఏంటంటే, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని శిష్యులుగా ఉన్నారో వారందరినీ కూడా పట్టుకుని బంధించి చెరసాలకు తీసుకురామని పత్రికలు ఇస్తూ ఉన్నాడంటే, మరి అదే పౌలు గారు, అదే సౌలు జీవితము ఈ రోజు మనకి ఏమని చెప్తుంది? దేవుని యొక్క ఆత్మతో ఆయన రూపంగా మార్చండి అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత కార్యమైనా చేయగలడు. కఠినమైన హృదయం కలిగిన వారిని మృదువైన హృదయులుగా మార్చే దేవుడు మన దేవుడు. ఆయన జీవితంలో ఏదైనా సరే సాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. మరి అటువంటి మనుషునితో దేవుడు మాట్లాడుచున్నాడు 4వ వచనంలో. అప్పుడు అతడు నేల మీద పడి దేవుని స్వరముని ఇక్కడ వింటున్నాడండి. ఎవరండి? పౌలు గారు, సౌలు గారు దేవుని యొక్క స్వరముని వింటున్నాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినేను. ఎప్పుడైతే దేవుని స్వరమును సౌలు గారు విన్నారో, అంటే పౌలుగా మారిన సౌలు గారు దేవుని స్వరమును విన్నారో, దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు, నీవు హింసించు యేసు ప్రభువు, నిన్ను హింసించు దేవుడు నేనే. అప్పుడు తన కళ్ళకి ఏమైందంటే పొరలు కట్టేసేదంటే, తను ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని చూడలేకపోతున్నాడు. మరి అది 9వ వచనం మనం చూద్దాం. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. అయితే ఇక్కడ దేవుడు తర్వాత ఎవరిని ఉపయోగించుకుని మారు మనసు పొందేలా చేశాడంటే, అననీయ అనే భక్తుడిని తీసుకున్నాడు. అననీయ అనే భక్తుడిని ఇక్కడ ఈ దేవుడికి వాడుకుని అక్కడ ఈ పౌలు గారు ఎక్కడైతే ఉన్నారో ఆయన దగ్గరికి పంపించి ఆయన కళ్ళు మీద ఉండి చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన కళ్ళుకున్న పొరలు రాలబడడం జరిగింది. వెంటనే ఆయన వెళ్ళి లోకంలో కలిసిపోయాడండి. వెంటనే ఏం చేశాడు ఆయన? చూడండి 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. చూడండి, ఆయన వెంటనే లేచి నా కళ్ళు నాకు కనబడుతున్నాయి కదా అని లోకంలో కలిసిపోయి మరలా తన ఉద్యోగ పాత జీవితానికి వెళ్ళలేదండి. తన నూతన జీవితం కొరకు ముందుకు సాగాడు. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతాడో ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని మనం ముందుకు సాగాలి. ఇక్కడ పౌలు తన పాత జీవితాన్ని, సౌలు గారు తన పాత జీవితానికి వెళ్ళలేదు. వెంటనే తన హృదయాన్ని మార్చుకున్నాడు. వెంటనే బాప్తిసం తీసుకున్నాడు.
బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే మనము దేవుని బిడ్డలుగా మనం ముద్రింపబడడానికి. సో ఇక్కడ ఈ విధంగా సౌలు గారు పౌలుగా మార్చబడ్డారు. ఆ సౌలు గారు పౌలుగా మార్చబడినది అనేది దాని గురించి మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 9వ వచనంలో 13వ అధ్యాయము 9వ వచనంలో అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆయన ఈ దేవుని నమ్మి రక్షణ పొందాడో ఆయనకి పరిశుద్ధాత్మ సహవాసం అనేది ఆయనతో రావడం జరిగింది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే దేవుని పోలికగా మనం రూపింపబడాలి. అది మన మెయిన్ కాన్సెప్ట్. దేవుని పోలికగా మనం రూపింపబడాలి అంటే దాని యొక్క అర్థం ఏంటండి? అంటే యేసు ప్రభువు లాగా ఆయన ఏ పనులు చేశాడో అదే పనులు చేయడం అన్నా, లేకపోతే ఆయన ఏది అనుసరించాడో అది చేయమనండి. ఆయన మార్గమును మనం అనుసరించాలి. కొంతమంది పిల్లలు చూసినట్లయితే వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అనో లేకపోతే ధోని అనో వాళ్ళకి ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఏమని ఊహించుకుంటారంటే వాడు ఎలా 6 కొట్టాడు, వాళ్ళు ఎలా 4 కొట్టాడు, ఎలాగ కీపింగ్ చేస్తున్నాడు అని వాడు చేసే దాన్ని బట్టి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. మరి ఒక్కొక్కరికి చిన్న బిడ్డలకి ఒక్కొక్కరికి హీరో ఉన్నట్టు, ఒక్కొక్కరికి ఒక విధంగా ఇక క్రికెటర్, కొంతమందికి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి లోకానుసారం ఇష్టం ఉంటుంది. మరి దేవుని బిడ్డలమైన మనకు సూత్రధారి, మూలధారి, మనకి హీరో ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరికి మాదిరిగా మనం ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాదిరిగా మనం ఉండాలి. మన బిడ్డలకు కూడా మనం ఏం చెప్పాలంటే హూ ఇస్ అవర్ ఫ్యామిలీ హీరో అంటే ఎవరైనా చెప్పాలి? యేసయ్య. ఆయన సమస్తమును చేయగల దేవుడు, ఆయన నా నిజమైన రక్షకుడు అని మనం కుటుంబంగా సాక్ష్యంగా నిలబడాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభువులా మనం రూపాంతరం చెందాలి, యేసు ప్రభువులా మనం మారాలి అంటే ఆయన ఇచ్చిన కొన్ని రక్షక కవచాలు ఉన్నాయి. ఆ రక్షక కవచాల గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఇచ్చిన కొన్ని సూత్రాలు మనకు ఉన్నాయి. అవి కష్టమైనవి కాదండి, ఎంతో బాధ కలిగించేవి కాదు. మనం రోజు సమాజంలో తిరిగినప్పుడు అవి మనతో పాటు ఉండేవి. మనందరికీ తెలుసు ఆ రక్షక కవచాల గురించి, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రక్షక కవచాల గురించి మనం తెలుసుకునేటప్పుడు మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే అపవాది సాతాను మనకి ఎప్పుడు కూడా మన చుట్టూనే ఉంటాడు. ఈ సాతాను మన చుట్టూ ఉన్నప్పుడు సాతాను ఎదిరించడము మన శక్తి వలన కానే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఈ సాతాను శోధించినప్పుడు ఆయన తన శక్తి చేత కాకుండా దేవుని మాటల చేత, వాక్యం చేతనే సాతానును ఎదిరించాడు. అలాగే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సాతాను ఎదిరించడం మన వల్ల కాదు. సాతాను మనల్ని ఎలా ఉంటుందండి, మనతో పాటు ఎలా ఉంటుంది నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటాం. నీవు శోధనలోకి వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని మార్గానికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా సాతాను నీ దగ్గర ఉన్నట్టే. మరి ఆ సాతాను మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనకి ఏం కావాలండి? మనకి ఒక రక్షక కవచం లాంటిది మనకు ఉండాలి. రక్షక కవచం అంటే అర్థం ఏంటి? మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది. ఈ కవచాలు పెట్టుకుంటే దేవునికి మహిమ కాదండి, మనకి మహిమ, మనకి రక్షణ. ఈ కవచాలు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ముందు మనం రక్షింపబడతాం, మన ద్వారా ఆయన ఘనత చెందుతాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అందువలన ఈ రక్షక కవచాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. వాటిని తెలుసుకుని ప్రతి క్షణం, అంటే కేవలం ఆదివారం మాత్రమే ఉపయోగించుకునే కాదండి, ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఈ కవచాలు మనం పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. ఒక పాట పాడుతుందా? కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కూడా వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 10వ వచనం. మీ దగ్గర పెన్ ఉన్నట్లయితే ఈ వాక్యం నోట్ చేసుకోండి, ఏదైనా బుక్ ఉన్నట్లయితే రాసుకోండి. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఈ వాక్యంలో ఉన్న ఆ కవచాలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి చాలండి, ఆయన యందు బలవంతులైనడి. తుదకు అంటే అర్థం ఏంటండి? చివరిగా ఇక మనకి వేరే ఆధారం లేదు దీని తర్వాత. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. ఎఫెసీయులకు ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చివరికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ సర్వాంగ కవచాలను కలిగి ఉండండి, మీరు ఇది తప్ప మీకు వేరే ఆధారం లేదు అని ఈ మాటల ద్వారా సెలవిస్తున్నారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలంటే మనమందరం కూడా ఎలాంటి వారమండి? బలవంతులము. బలవంతుని బాణముల వంటి వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు కూడా బలము కలిగిన వారంగా మనం ఉంటాం. అయితే కిందకి చదివినట్లయితే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనిడి. చూడండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు. సాతాను ఏం చేస్తుందంటే మనలను అనేక విధాలుగా పాడు చేయాలని చూస్తూ ఉంటారు. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నాము, దేవుడు మనతో ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. అదే విధంగా వచ్చే వారున మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏదో పనునో ఏదో కల్పిస్తుంటారు. అది సాతాను యొక్క కుయుక్తి. అది మనల్ని ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తుంటారు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆ మహిమలో మనం ముందుకు సాగాలి. అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతుడగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. సో ధరించుకొనుడి అంటే అర్థం ఏంటండి? వేసుకొనుడి. సో ఎవరైనా వచ్చి ఆర్ యు రెడీ అంటే మనం ఏం చేస్తాము? మనం అంతా కూడా సిద్ధపాటు కలిగి చేసుకుని మనం సిద్ధంగా ఉంటాం. షల్ వి గో అంటే మనం ఏమంటాం? ఓకే, ఐఎమ్ రెడీ. సో ఇదే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ధరించుకుని అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా వేసుకుని ప్రతిరోజు కూడా సిద్ధంగా ఉండండి. ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి మనం. సాతాను ఎప్పుడు మన మీదకి వస్తుందో, ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు. అందువలన మనం ఎలా ఉండాలంటే ఆల్వేస్ బీ రెడీ విత్ దిస్ హార్మోన్స్. సో ఇది రక్షక కవచాలను, హార్మోన్స్, ఈ రక్షక కవచాలను మనం తీసుకుని మనం ముందుకు సాగాలి. కిందకు చదువుకుందాం. ఏలయనగా ప్రధానులతోనూ అధికారులతోనూ చూడండి, మనం పోరాడుతున్నది చిన్న వాళ్ళతో కాదండి, శరీర సంబంధులతో కాదండి. మనం పోరాడుతున్నది, మన పోరాటం ఎప్పుడు కూడా ఎలాంటి వారితో అంటే అధికారులతో, అంటే వారు ఉన్నత స్థానంలో ఉన్నవారు. వారితో మనం పోరాడేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఎలా రెడీ అవుతాడు? ఒక కవచం వేసుకుని ఎలా సిద్ధంగా ఉంటాడో ఆ విధంగా మనం ఈ దేవుని యొక్క మాటలను, మన యొక్క దేవుని యొక్క ఆ రూపాన్ని మనం కలిగి ఉండాలి. కింద చదువుకుందాం. అందుచేత మీరు ఆపత్తిని మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములను. ఇప్పుడు నాది నీకు ఇస్తున్నాను అంటే అది నేను వేసుకున్నట్ట కాదండి. నాది నీకు ఇస్తున్నాను అంటే అది నేను వాడుకున్నది, నేను వాడిందే మీకు ఇస్తున్నానంటే అర్థం వస్తుంది. ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచములు అంటే అర్థం ఏంటి? దేవుడిదే. దేవుడు వాడింది. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను ఎదిరించడానికి, ఈ లోకంలో బలవంతంగా నిలబడడానికి దేవుడు వాడినది. దేవుడు వాడినది మనకి ఇస్తూ ఉన్నాడు. మరి అవి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే కింద మనకి 6 విషయాలు ఉన్నాయి. 6 ఐటమ్స్. వాటిని ఏమంటారంటే ఒక్కొక్క శరీర భాగంలోకి ధరించుకునే 6 ఉన్నాయి. అందులో మనం 6 ఐటమ్స్ మనం చూసుకున్నట్లయితే మొదటి 3 ఒక భాగము చెందినవి. మొదటి 3 ఒక భాగమునకు, రెండవ 2 ఒక భాగమునకు, మూడవది ఒక భాగమునకు చెందినదిగా మనము ఊహిద్దాం.
ఎందుకంటే ఊహించడం కాదు, మనం అలా నిర్ధారణ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ అయితే వరుసలో రాయబడి ఉన్నాయో అదే వరుసని మనం మార్చకూడదు. మొదటిగా నడానికి బెల్ట్ కట్టుకోమంటున్నారు, తర్వాత మనకి రక్షక కవచం లాంటిది మనకి చెస్ట్కి పెట్టుకోమంటున్నారు. ఏ ఏ వరుసలో ఉన్నాయో ఆ వరుస ప్రకారం మనం వాటిని ధరించుకుని ఈ లోకంలో ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మొదటిగా మనకి దేవుడు ఇస్తున్నది ఏంటంటే, మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొనుడి. మన నడానికి ఏం కట్టుకోవాలండి? సత్యం అనే దట్టి. దట్టి అంటే ఏంటండి? బెల్ట్. మనం అందరం కూడా బెల్ట్ అనేది కట్టుకోవాలి. సత్యము, సత్యం అంటే ఇంగ్లీష్లో ట్రూత్. సో నిజము అనేది దట్టిని మనం కట్టుకోవాలి. సరే, ఈ బెల్ట్ మనకి దేనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం ఏదైనా ధరించుకున్నట్లయితే అది జారిపోకుండా మనకి సహాయం చేస్తుంది. మనం ఉదాహరణకి ప్యాంట్ వేసుకున్నాము, దానికి బెల్ట్ పెట్టుకోలేదు, బయటికి వెళ్ళాము, ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నాము, ప్యాంట్ జారిపోతున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తితో సూటిగా మాట్లాడగలవా? ఏమవుతుంది? దృష్టి అంతా ఎక్కడికి వెళ్తుందండి? మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా జారిపోతున్న ప్యాంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే సత్యము. ఆ సత్యం ఏంటంటే యేసే లోక రక్షకుడు. అది సత్యమే కదండి. ఈ లోకానికి రక్షకుడు ఎవరు? యేసే లోక రక్షకుడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, మన కొరకే ఆయన తిరిగి లేచాడు, మరలా ఆయన మన కొరకు రావచ్చున్నాడు. ఇదే సత్యం. ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు నడక కట్టుకుంటావో నీలో ఎన్ని లాభాలు ఉంటాయంటే నీ మనస్సు ఎటువంటి సందేహము పడదు. దేవుడు ఎప్పుడైతే సరే నువ్వు సొంత రక్షకుడు అంగీకరిస్తావో, నీవు దేవుడిని నమ్మకుండా, దేవుని గురించి సత్యం తెలుసుకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం అది. ఎందుకంటే నీ హృదయం ఏం చెప్తుంది? దేవుడు నిజమైన వాడు కాదునో, లేకపోతే దేవుడు గొప్ప మేలు చేయలేదనో, ఏదో ఒక గలిబిలి అనేది చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే గలిబిలి చేస్తున్నావో నువ్వు బయట వాడికి వెళ్ళి ఎదుటి వాడికి చెప్తున్నప్పుడు వాడు కూడా ఏం చేస్తాడంటే నిన్ను గలిబిలి చేస్తూనే ఉంటాడు. అందుకే సత్యం అనేది మనలో ఉండాలి. దేవుడు నిజమైన దేవుడు, అందులో ఎటువంటి సందేహము పడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మానవ రూపంలో వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి, మన పాపము నుండి విముక్తి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని నీవు నడానికి కట్టుకోవాలి. ఎప్పుడైతే నడానికి కట్టుకుంటావో నీ శరీర అవయవములన్నీ కూడా ఒకే మాట మీద ఉంటాయి. అప్పుడు ఎదుటివారు ఏం చెప్పినా, ఎదుటివారి దగ్గరికి నువ్వు ఏం చెప్పినా సరే అది నీకు, ఎదుటివారు నేను ఏమంటారంటే ఇతను నీతిమంతుడు కనుక ఇతను చెప్పేది కరెక్టే అంటారు. నీలో సత్యము లేకపోతే నువ్వు ఎదుటివారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా సరే, ఓ ఈడు అంత గొప్పవాడు కాదురా, ఈడన్ని కూడా అబద్ధాలు ఆడుతాడురా, ఈడన్ని కూడా మోసగాడురా, ఈడు చెప్పిన మాటలు మనం వింటామేంట్రా అన్న విధంగా వస్తారు. అందుకే మనం ఎక్కడ ఉన్నా సరే, మనం ఒకవేళ ఆఫీసుల్లో ఉన్నా, మనం బయట పనిలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనం దేవునిలో సత్యము కలిగిన వారమే ఉండాలి. ఎప్పుడైతే సత్యముగా మనం జీవిస్తామో మనం ఎదుటి వారికి సువార్త చేసేటప్పుడు కానీ, ఎదుటి వారికి ఏదైనా చెప్పినప్పుడు కానీ వాళ్ళు మనల్ని నమ్మి విశ్వసిస్తారు. అందుకే మొదటిగా ఏంటంటే సత్యాన్ని కట్టుకోవాలి. రెండవది చూద్దాం, నీతి అను మై మరకు తడుపుకొనుడి. మరి మై మరువు అంటే ఏంటండి? చెప్పాలి. మై మరువు అంటే ఏంటి? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 17వ వచనం. చూడండి దేనినండి? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం. 17 చదువు. నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యెషయా ప్రవక్త ఆయన దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ నీతి అనే కవచము. కవచం అంటే ఎక్కడ ఉంటుందండి? అది మనకి చెస్ట్, ఈ చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దీనికి తగిలించుకునేదే కవచం అంటారు. మరి ఈ కవచమును మనం తగిలించుకున్న తర్వాత మనకి దేనికి రక్షణ ఇస్తుంది? మన హృదయానికి, కింద కిడ్నీలకి, లివర్కి, అవే కదండి మనకి ఇంపార్టెన్స్.
ఈ మన శరీరంలో ఏది ఇంపార్టెంట్ అంటే మనకి హార్ట్ ఇంపార్టెంట్. అది కానీ ఆగిందంటే మనం లేనట్టు ఇంకా. అందుకే ఈ నీతి అనే కవచమును మనం ధరించుకోమంటున్నాడు. హృదయంను కాపాడుకోవాలి. మన హృదయం ఎప్పుడు కూడా భద్రంగా మనం కాపాడుకోవాలంటే మనలో నీతి అనేది ఉండాలి. మరి నీతి అంటే అర్థం ఏంటి? చెప్పాలి. నీతి అంటే ఏంటి? రైచియస్. మన బైబిల్లో ఎప్పుడు కూడా మనం రైచియస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరు మనకు గుర్తొస్తారు? దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. యోబు గారు ఆయన ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు. యేసు ప్రభువు వారి కొరకు మనం ఎలా జీవిస్తున్నాము అనే దాని గురించి ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఎదుటివారు వచ్చి నిన్ను అరే ఎందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు, అరే ఎందుకు నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు అని నిన్ను గలిబిలి చేసినా సరే నువ్వు ఎలా ఉండాలంటే నా దేవుడు గొప్పవాడు అని నువ్వు అతనికి సాక్ష్యం ఇచ్చి ఆయనను మార్పు చెందించే విధంగా నువ్వు నీతి కలిగి ఉండాలి. రైచియస్ మ్యాన్గా మనం ఉండాలి. మనమందరం కూడా యోబు గారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు కష్టపెట్టడం ఇష్టం లేకపోయినప్పుడు సాతాను ఏం చేసిందంటే దేవుడి దగ్గర అనుమతి తీసుకుని యోబుకి తన కలిగినవన్నీ కూడా తీసివేసింది. తన బిడ్డలను పోగొట్టేసింది, తన భార్యను పోగొట్టేసింది, తనకు కలిగిన ఆ పాడి పంటలన్నింటినీ కూడా తీసివేసింది. అయినప్పటికీ కూడా దేవుని దూషించాడా? దూషించలేదు. ఒక్క మాట కూడా ఆయన నోటి నుండి కూడా పాపం మాట రాలేదు. తన ఆలోచనలు కూడా ఒకటి కూడా దూషించలేదు. ఒకవేళ తన ఆలోచనలు ఏమైనా దూషించున్నా అది దేవునికి తెలిసిపోతుంది. అందువల్ల తన ఆలోచనలు కూడా దేవుని దూషించకుండా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను అని ఒకే మాటతో ఆయన నీతిమంతుడిగా జీవించాడు. తర్వాత తనకి ఏం ఆశీర్వాదం వచ్చింది? రెండింతల ఆశీర్వాదం వచ్చింది. అదే రైచియస్నెస్, మన నీతి. ఒకవేళ ఈ రోజున నీ పక్క వాళ్ళు మోసం చేసి అధికంగా సంపాదించవచ్చు, వారు నీకన్నా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ అది శాశ్వతం కాదండి. మనం నీతిగా ఉండి నిజాయితీగా ఉండి దేవునిలో ₹1 సంపాదించుకున్నా అది నీకు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో నీతి అనే మైమరుపును మనం కలుగుకోవాలంటే అంటే రక్షక కవచంగా మనం తొడుగుకోవాలి. దాన్ని బ్రెస్ట్ ప్లేట్, కరెక్ట్. అది బ్రెస్ట్ ప్లేట్ అంటే మనకి ముందుగా ఎదురు భాగం కలిగించేది. సో ఈ విధంగా మనం రెండవది నీతిని తొడుగుకోవాలి. మూడవది మనం చూద్దాం. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. జోడు మనం చెప్పులు ఎప్పుడు వేసుకుంటామండి? ఎక్కడికైనా మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటాం. అలా కాకుండా టీవీ చూస్తున్నప్పుడు చెప్పులు వేసుకుని టీవీ చూస్తామండి? లేదు కదా. మన టీవీ బాత్రూంలో స్నానానికి వెళ్ళినప్పుడు లేకపోతే బట్టలు వేసుకున్నప్పుడు చెప్పులు వేసుకుని తిరగం. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు సిద్ధపాటు కలిగినప్పుడు ఆ చెప్పులు వేసుకుంటాం. చెప్పులకి ఎలా ఉంటుందంటే ఒక 2 అడ్డు తీగలుగా ఉండి వాటిని ఎప్పుడు కూడా మన పాదాలను పట్టుకునే విధంగా ఉంటుంది. అవి కానీ లేకపోతే మనం చెప్పులు వేసుకోగలమండి? అవి జారిపోతాయి, మనం చెప్పులు ముందుకు వేసుకోలేము. అలాగా ఈ సమాధానమైన సువార్తను మనం చెప్పులుగా ఎందుకు దేవుడు పోల్చున్నాడంటే సువార్త అనేది మనం బయటకు వెళ్ళి ప్రకటింప చేయాలి. మనము దేవుడి సన్నిధికి వెళ్తున్నాము, మనం దేవుల్లో ఉన్నామని కాకుండా సువార్త అనేది కూడా మనం ప్రకటింపబడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే పౌలు గారిని అక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే అక్కడ పౌలు గారిని జైల్లో పెట్టి బంధించారు. ఎక్కడ? రోమపట్టణంలో పౌలు గారిని బంధించినప్పుడు ఆ జైలులో ఆ కారాగారంలో ఉన్నప్పుడు తన ఎదురుగా సైనికులు ఉన్నారు, రక్షక భటులు. వారిని చూస్తూ ఈ పౌలు గారు ఈ రాసిన పత్రిక అండి. ఎందుకు సైనికులు ఈ బట్టలు వేసుకున్నారు, క్రైస్తవ జీవితంలో దేవునిలో కూడా మనం ఎలా ఉండాలి అని వారిని చూసి వారు ఏ విధంగా వేసుకున్నారు, వారి రక్షక కవచాలు ఏ విధంగా ఉన్నాయి వాటిలన్నింటిని కూడా వివరిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ రక్షక భటులు అంటే వారు యుద్ధాలు చేసేవారు, పోరాటాలు చేసేవారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. మరి దేవునిలో మనకు కూడా ట్రైనింగ్ ఉండాలి. మనము కూడా రోజు కూడా దేవుడి వాక్యం ద్వారా నడిపింపబడాలి. అందుకే సువార్త అనేది మనం చేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన దేవుని దగ్గర మీరు దేవుని బిడ్డలు కదా, మీరు క్రిస్టియన్స్ కదా, మరి దేవుని గురించి నాకు తెలియదు ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారు? మరి ఆ చెప్పే నాలెడ్జ్ మీకు ఉందా? ఎవరైనా సరే
ఎక్కడైనా సరే మీకు అవకాశం దొరికింది అనుకోండి, సువార్త చేసే అవకాశం, మరి ఆ నాలెడ్జ్ దేవుడు మనకు అనుగ్రహించాడా లేదా అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుని గురించి మనం ఏం చెప్తే ఎదుటి వారు రక్షింపబడతారు. దేవునిలో అనేక సత్యాలు ఉన్నాయి, దేవునిలో అనేక గొప్ప కార్యాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటైనా సరే మనం ఎదుటి వారికి చెప్పి వారిని మనం ప్రేరేపించగలమా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చెప్పులు తొడుగుకుండి అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా సిద్ధంగా మనం ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పులు వేసుకుంటాం. ఆ చెప్పులు అనేది ఎప్పుడు వేసుకుంటామో మనం మళ్ళీ వెంటనే ఆగము, ముందుకు వెళ్ళిపోతాం. అలాగా చెప్పులు వేసి ముందుకు సాగమని చెప్తూ ఉన్నాడు. అయితే 4వది చూద్దాం. ఇవన్నీ గాక చూడండి, ఇవన్నీ గాక అనేది ఎందుకు అక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది? ఆ 3 కూడా పైన చదువుకున్నాన్ని కూడా ఒక భాగంలోకి చెందినవి. తర్వాత భాగం మనం చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. మరి డాలు అంటే ఏంటండి బ్రదర్స్? డాలు షీల్డ్, కరెక్ట్. మనం ఎలా అడ్డు పెట్టుకుని ఉంటాం కదా, షీల్డ్. అది విశ్వాసంతో కూడినదై ఉండాలి. పూర్వకాలం రోజుల్లో ఎదుటివారు బాణాలు వేసేటప్పుడు ఆ బాణాలు వెలికి తగలకుండా ఏం చేసేవారండి? షీల్డ్ పెట్టుకునేవారు. అదేవిధంగా వారి బాణాలు ఎలాంటివి ఉంటాయని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల వంటివి ఆర్పుటకు. అంటే పూర్వకాలంలో యుద్ధాలు చేసినప్పుడు ఏం చేసేవారంటే బాణాలకి చివరన ఒక ఊళ్ళు కట్టి దానికి అంటించి వీళ్ళ మీదకి వేసేవారు. అప్పుడు వీళ్ళ చేతిలో ఈ డాలు ఉండేది. డాలు అంటే చెక్కతో కూడినది. మరి చెక్క ఎప్పుడైతే మంట తగిలిందో కాలిపోతుంది కదండి. అది వీళ్ళు ఏం చేసేవారంటే ఆ డాలును నీటిలో ముంచి ఆ బాణాలకు ఎదురుగా పెట్టేవారు. ఎప్పుడైతే ఇలా పెట్టారో ఆ బాణాలు తగిలి ఆ చదికి ఆ నీరుకి తగిలి ఆ బాణాలు ఆరిపోయేవి. ఇక్కడ మనకి విశ్వాసంలో ఆ బాణాలతో ఆ డాలుతో పోలుస్తున్నాడు. విశ్వాసం మనకి ఎలా ఉండాలంటే రక్షక కవచంగా మనం ఉండాలి. విశ్వాసం దేనికి సూచిస్తుందంటే కవచానికి సూచిస్తుంది. ఆ కవచం ఎలా ఉంటుందంటే బలమైనదిగా ఉంటుంది. మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే బలమైనదిగా, స్ట్రాంగ్గా ఉండాలి. ఎన్ని బాణాలు దాని మీదకి వచ్చినా సరే వాటిని ఏం చేయాలి? విరిచివేస్తారు. అందుకే ఆ డాలుతో పోల్చున్నాడు విశ్వాసం. మీలో దేవుడు ఒక మాట చెప్పినాడు, మీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు నమ్మింది మీరు ఏదైతే నమ్ముతారో అది చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు ఆవగింజతో పోల్చాడు? మనలో విశ్వాసం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పెంపొందించుకోవాలి. మన విశ్వాసం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. అందుకే బలమైన డాలుతో పోల్చి విశ్వాసం అనే డాలును మీరు కలిగి ఉండండి. అపవాది వేసే ఆ అగ్ని బాణములను విరగొట్టడానికి, ఆర్పుటకు శక్తిమంతులుగా మనసులు ఇస్తున్నాడు. మరి విశ్వాసం మనలో ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. దేవుళ్ళో మనం ఏది కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే చిన్న అల్ప విశ్వాసం అనేది మనలో రాకూడదు. దేవుడు యేసుప్రభు పక్కన ఉండగానే పేతురు ఎంతో అల్ప విశ్వాసం అయిపోయాడు. నేల మీద నడిచేటప్పుడు అదే తోమ గారు యేసుప్రభు తిరిగి లేచినప్పుడు కూడా ఆయన దేవుడు మహిమగలిగిన దేవుడు అని తెలుసుకున్నా కానీ నిన్ను ఏలు పెడితే కానీ నేను నమ్మనన్నాడు. ఆ ఏలు పెట్టి చేతిలో నేను పరిస్థితిని కానీ నమ్మనన్నాడు. మరి మన విశ్వాసం ఎలా ఉంది? మనము దేవుని ఎలా సాగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు ఈ కార్యాలు చేస్తేనే నేను నమ్ముతానా, దేవుడు నాకు ఈ మేలులు చేస్తేనే నమ్ముతానా అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నా దేవుడు గొప్పవాడు అని విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో అది అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేయగలడు. మరి అటువంటి బలమైన విశ్వాసం ఒక సైనికుడికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ డాలు. ఆ విశ్వాసం ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో నీలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే నీవు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దేవునికి అనుగ్రహిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం అవుతుంది, కిందకి త్వరగా వెళ్దాం. చూడండి, రక్షణ అను శిరస్త్రాణము అంటే ఏంటండి? హెల్మెట్. ఎందుకు రక్షణ అనేది మనకి ఇక్కడ పోల్చాడు? తలకి పెట్టుకోమంటున్నాడు. ఎందుకు రక్షణ చెప్పాలి? పోనీ రక్షణ అంటే అర్థం ఏంటండి?
రక్షణ అంటే అర్థం ఏంటి? చెప్పండి. సాల్వేషన్, మారు మనసు పొందడం. ఇవన్నీ ఆలోచనలన్నింటిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నీవు దేవుని నమ్మాలా లేదా, దేవుని సన్నిధికి వెళ్ళాలా లేదా, దేవుని సన్నిధిలో నువ్వు పాటలు పాడాలా లేదా అనేది ఎక్కడి నుంచి నీకు మొదలు పెడుతుంది? నీ ఆలోచన నుండి మొదలు పెడుతుంది. ఇక్కడ ఏ ఆలోచన అయితే నీలో ఉందో అది కన్నులు చేస్తుంది, ఇక్కడ ఏ ఆలోచన ఉందో అది నీ నోరు చేస్తుంది, ఇక్కడ ఏ ఆలోచన ఉంటుందో అది నీ చేతులు చేస్తుంది, నీ కాలు చేస్తాయి. మెయిన్ ఏంటంటే మనకి రక్షణ అనేది ఉండాలి. ఆ రక్షణ అనేది మనకి ఎందుకు శిరస్త్రానికి చేశారంటే, ఆ రక్షణ అనేది నీలో ఉన్నప్పుడు నీ నోరు కానీ, నీ కన్నులు కానీ, నీ చెవులు కానీ అన్ని అవయవములు కూడా నీ ఆధీనంలో ఉన్నట్లే. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నమ్మి రండి రక్షణ పొందండి అని దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ పొందడం అంటే మారు మనసు మనం పొందాలి. నీలో ఒక మార్పు రావాలి, సాల్వేషన్. నీలో ఒక రక్షణ అనేది ఉంటేనే నీవు పాత జీవితం పోయి కొత్త జీవితం నీలో అవుతుంది. వీటిలన్నిటికీ మూలకర్త ఎవరంటే ఈ మైండ్. ఎప్పుడైతే మైండ్ నీలో సరిగ్గా ఉంటుందో నీ బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా మనసుని ఎలాగ పెట్టుకోవాలంటే ప్రశాంతంగా పెట్టుకోవాలి, దేవునిలో ఉండాలి. ఏది వచ్చినా సరే దేవుని మీద భారం వేయాలి. దేవుడే నాకు దిక్కు అనుకుని ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు చూసుకుంటాడని నువ్వు మనసులో ఎప్పుడైతే అనుకుంటావో నీ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. నీ ఆలోచన గలిబిలయ్యిందంటే నీ చేతులు ఏం చేస్తున్నాయో నీకు తెలీదు, నీ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో నీకు తెలీదు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అనేది తెలియదు. అందువలన ఈ శిరస్రాను రక్షణతో పోల్చున్నాడు. మనం రక్షణ కలిగి ఉండాలి. చూడండి, మనం మొదటి వచనం నుండి మొదటి దాని నుంచి ఈ 5 వచనాలు మనము శరీర అవయవాలతో కప్పుకొని ఉన్నాయి. సో చివరిగా 6వ మాట చూద్దాం. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుడిని వాక్యమును మన ఆత్మ ఖడ్గముగా ధరించుకోమంటున్నాడు. మన దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యము ఎలాంటిదండి? 2 అంచుల ఖడ్గము. అంటే దాని యొక్క అర్థం ఏంటండి? ఓకే, 2 అంచులు అంటే 2 షేప్. దాని యొక్క అర్థం మనం ఎదుటి వారికి ఏం చెప్తున్నామో అది కూడా మనకి వర్తిస్తుంది. 2 ఖడ్గం ఉంటుంది. ఒకవేళ నువ్వు అది తీసుకుని దేనైనా కట్ చేస్తున్నావంటే అది నీకు కూడా తగులుతుంది. 2 అంచుల ఖడ్గము. ఇప్పుడు వరకు కూడా మనం పైన చూసిన 5 కూడా అవి శత్రువుల మీద పనిచేస్తాయి, అంటే శత్రువుల నుండి రక్షిస్తాయి. ఈ 5 కూడా శత్రువుల నుండి రక్షిస్తాయి. ఈ 6వది ఏం చేస్తుందంటే శత్రువుని రక్షించడం కాకుండా నిన్ను కూడా కాపాడుతుంది. శత్రువుల నుంచి నేను రక్షించడం కాకుండా నువ్వు వాటితో కూడా పోరాడగలిగే శక్తి నీకు ఇస్తుంది. ఇప్పుడు వాక్యం నీలో ఉందనుకోండి, వాక్యం నిన్ను బలపరుస్తుంది. అదే ఎదుటి వారితో కూడా నువ్వు వాక్యానుసారంగా మాట్లాడగలవు. అదే వాక్యము మనం 2 అంచుల ఖడ్గంగా చేసుకోమంటున్నాడు. చూడండి, మరొకసారి చదువుకుందాం. రక్షణ శిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అందుకే దేవుడి యొక్క వాక్యం మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 2 విధాలుగా మనకు పనిచేస్తుంది. మనలను బలపరుస్తుంది, అదేవిధంగా ఎదుటి వారికి మనం స్వార్థ చేసే విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందండి, నేను ఏదో బాధపడుతూ ఉన్నాను, అప్పుడు నాతో మాట్లాడేది ఎవరు? దేవుని వాక్యం. అదే దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుంది. బాధ భయపడక నేను ఎక్కువ తోడుకున్నాను అన్నాడు. ఆ వాక్యం నాకు వస్తుంది. ఆ వాక్యం నాలో ఉన్నప్పుడు దేవుడు ఇలా చెప్పాడు కదా, నేను భయపడ్డాను అంటుంది. అదేవిధంగా ఎదుటి వారికి నువ్వు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారికి శ్రమ వచ్చింది, ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చింది, నువ్వు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం మాట్లాడతావు? నేను నీకు తోడే ఉన్నాను, దేనికి భయపడమని వాక్యం రాయబడింది. అదే మాట నువ్వు వారికి కూడా చెప్పొచ్చు. అదే వాక్యం ఏ విధంగా పనిచేస్తుందంటే 2 అంచుల ఖడ్గంగా పనిచేస్తుంది, ఇద్దరికి కూడా పనిచేస్తుంది. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. అయితే ఈ 6 కూడా మనలో పని చేయాలి అంటే, మనలో ఉండాలి అంటే కిందదే అతి ముఖ్యమైనది. కింద వచనంలో అతి ముఖ్యమైన మనకి రాయబడి ఉంది. మన ఇంటిలో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, వాషింగ్ మిషన్ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి లేకపోతే ఎన్ని పనికిరావు. ఏంటంటే ఇది కరెంట్ అనేది లేకపోతే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా వేస్టే, టీవీ ఉన్నా వేస్టే, వాషింగ్ మిషన్ ఉన్నా వేస్టే. అదేవిధంగా ఈ కవచాలన్నీ కూడా మనం ధరించినప్పటికీ కూడా మనలో ఒకటి లేకపోతే అది వ్యర్థమే.
అది ఏంటంటే కింద వాక్యం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనయు విజ్ఞాపనలు చేయుచు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. అది మనలో లేకపోతే, మనం మెలకుగా లేకపోతే ఏమవుతుంది? మనము నిద్రపోయిన వారం అవుతాం. అప్పుడు సాతాను వచ్చి మన మీదకి అటాక్ చేస్తుంది, దాడి చేస్తుంది. అందుకే మనం ఏం కలిగి ఉండాలన్నా ఈ 6 సర్వాంగ కవచాలు మనలో ఉన్నప్పుడు మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటండి? దేవునికి మొరపెట్టడం. నా విజ్ఞాపన మీకు తెలియజేసుకుంటున్నాను అంటే ఏంటంటే, నా అవసరతలన్నీ, నా ప్రార్థన అవసరతలన్నీ మీకు చెప్పుకుంటున్నాను. ఈ ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం మెలకుగా ఉన్నప్పుడు సాతాను మన మధ్యకి రాదు. వచ్చినా సరే ఈ సర్వాంగ కవచాలు మనకి తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాయి. దేవుని నామకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అన్నిటి విషయమై మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక సహోదరుడు ఉన్నాడండి, చూడడానికి చాలా బలంగా ఉన్నాడు. తనకు ఒక ఆశ ఉండేది, ఏంటంటే ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలి. ఎక్కడండి? ఆర్మీలో. ఆ వ్యక్తిని చూస్తే ఆర్మీకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాడు. ఎందుకంటే మంచి కండలు తిరిగి, మంచి హైట్ ఉండి, అన్నీ బాగున్నాయి. అయితే ఆర్మీ ట్రైనింగ్ వెళ్ళాడు. ఆర్మీ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అన్నీ కూడా హై జంప్లో కానీ, లాంగ్ జంప్లో కానీ, రన్నింగ్లో కానీ వారు పెట్టిన ప్రతి టెస్ట్లోనే పాస్ అయిపోయాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఒకటి మాత్రమే ఫెయిల్యూర్ అయ్యి మొత్తం అన్నిటి నుంచి కూడా రిజెక్టెడ్ వచ్చిందంటే. అది ఎవరైనా చెప్పగలరా? ఒక ఆర్మీ సహోదరుడు ఉన్నాడు, చక్కగా అన్నీ బాగున్నాయి, అన్ని విధాలుగా చాలా చాలా ఫిట్ అయి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. తను రన్నింగ్ చేశాడు, హై జంప్ చేశాడు, అన్నీ చేశాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్లో తనకి ఫెయిల్యూర్ వచ్చింది. ఆ ఫెయిల్యూర్ ద్వారా ఇవన్నీ కూడా పోయాయి. ఆ టెస్ట్ ఫెయిల్యూర్ ఏంటో తెలుస్తుందా? ఎగ్జామ్ కూడా అంత బాగా రాశాడు, అంత బాగుంది. ఆర్మీ వాళ్ళకి కావాల్సింది ఒకటి ఏంటంటే శరీరం మీద ఎటువంటి టాటూస్ అనేది ఉండకూడదు. ఆర్మీ వాళ్ళకి ఏంటండి, శరీరం మీద ఎటువంటి టాటూస్ అనేది, ఎటువంటి మచ్చ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ వ్యక్తి టాటూ వేయించుకున్నాడో తను అన్ని కూడా పాస్ అయ్యాడు. కానీ ఆ చిన్న మచ్చ ద్వారా, ఆ టాటూ ద్వారా ఏమైంది? తను అనుకున్నది కోల్పోయాడు. అలాగే నీ జీవితంలో అన్నీ ఉన్నా ఒక చిన్న మచ్చ ఉంటే ఏమవుతుందంటే అది దేవుడి దగ్గర స్పష్టంగా కనబడుతుంది. అందుకే మనం ప్రతిబింబాన్ని కలిగి ఉండమని మొదటిగా మనం చదువుకున్న వాక్యం సెలవిస్తుంది. మొదటి ఏ వాక్యం అనేది? మహిమ నుండి అధిక మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. అద్దం అంటే ఎలా ఉంటుందని, మనలో ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తాయి. నువ్వు వచ్చి అయ్యో నాకు ఇక్కడ మచ్చ కనబడకూడదని అర్థం చెప్తే దాస్తుందండి, దాయదు. ఖచ్చితంగా అది తెలియజేస్తుంది మీకు. అందుకు దేవుళ్ళు మనం ఎలా ఉండాలంటే చాలా స్పష్టముగా, చాలా నీతిగా, భక్తిగా మనం ఉండాలి. అయ్యో దేవుడు చూడడం లేదు కదా అని ఏదో విషయంలో ఒక చిన్న పొరపాటు చేసి అది నువ్వు లోపల దాచుకుని ఉన్నట్లయితే దేవుడు నువ్వెంత చేసినా దాన్ని కూడా ఆ మచ్చనే చూస్తాడు. అందువలన మనం దేవుళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ముందు మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటండి? శుద్ధత, పరిశుద్ధత, పరిశుభ్రముగా. అంటే శుద్ధత అంటే ఏంటంటే మనలో ఎటువంటి మచ్చ, కలంకము ఏది ఉండకూడదు. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధులుగా మనం ఉంటామో ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని అంచెలంచెలుగా చేస్తూ ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడు నామకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం అందరం కూడా ఎలా ఉండవాలంటే ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. మరి దేవుని యొక్క రూపంగా మనం మార్చబడాలి అంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మనం జీవించాలి. ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించిన గాక. ఈ మాటలను దేవుడు దీవించిన గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని మనం ఆరాధన ముగించుకుందాం.
స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడానికి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. నేను ఇంతవరకు వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. నేను తండ్రి నీ సర్వగా కవచాలు మేము ధరించుకుని నేను తండ్రి ప్రభువా ఈ లోకంలో సత్యం అనే బెల్ట్ ను మేము ధరించాలి తండ్రి ప్రభువా. నేను నీతి అనే తండ్రి ప్రభువా ఆ బ్రెస్ట్ ప్లేట్ ను మేము ధరించాలి తండ్రి ప్రభువా. నేను తండ్రి సమాధాన సువార్త అనే చెప్పులు మేము ధరించుకోవాలి తండ్రి ప్రభువా. మేము డాలుని నేను తండ్రి విశ్వాసం అనే డాలుని మేము పట్టుకోవాలి తండ్రి ప్రభువా. నేను తండ్రి ప్రభువా రక్షణ అనే శిరస్త్రాణం మేము కలిగి ఉండాలి తండ్రి ప్రభువా. దేవుని వాక్యం అనే యొక్క కత్తిని మేము పట్టుకుని నేను ఈ లోకంలో మేము ప్రార్థన పరులుగా నేను ప్రేయర్ వారియర్స్ మేము నిలబడాలి తండ్రి ప్రభువా. నేను తండ్రి ప్రభువా ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రార్థనతో నేను నింపమని అడుగుతున్నాను తండ్రి. నేను తండ్రి ప్రభువా నీ ఆత్మతో నింపు తండ్రి ప్రభువా. నీ ఆత్మతో నడిపించు తండ్రి ప్రభువా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. నేను వాక్యం ద్వారా ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వాక్యము వారి హృదయాల్లో ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. నేను తండ్రి ప్రభు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నది నీకు వందనాలు తండ్రి. నేను వాక్యమును సాతాను వచ్చి తోడుకు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా కాకుండా తండ్రి ప్రభువా వారి హృదయాల్లో వాక్యము ఫలింప చేయమని అడుగుతున్నాం. వాక్యము ద్వారా వారు జీవించి ప్రార్థన జీవితంలో కలిగి ఉండే విధంగా నువ్వు కార్యములు జరిగించమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. నేను నీ సహాయం వరకు దయచే తండ్రి ప్రభువా. నీ కృపా కాపుదల మాకు అందరికీ దయచే తండ్రి. నీవే మాకు తోడుకుని నడిపించు తండ్రి ప్రభువా. నేను విన్న వాక్యము వారి హృదయాల్లో ఫలింప చేయ తండ్రి ప్రభువా. నేను ఖాళీ హృదయాలతో వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వారిని వెళ్ళేటప్పుడు నేను తండ్రి ప్రభువా వారి హృదయంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. నా దేవుడు నాకు తోడుకున్నాడనే ఒక విశ్వాసాన్ని వారికి దయచేతండి, ఒక రక్షణ దయచేతండి ప్రభా, ఒక నీతిని దయచేతండి ప్రభా. నేను తండ్రి ఒక వాక్యం ద్వారా వారిని బలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నేను నీ రూపం వల్ల వారిని మార్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నేను నీ విధంగా నేను నువ్వు ఏ విధంగా అయితే లోకంలో జీవించావో మేము కూడా ఆ విధంగా జీవించడానికి నీ సహాయం మాకు దయచేతండి. నేను తండ్రి ప్రార్థన అవసరం కోరి వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నేను బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో తండ్రి. తగిన సమయంలో తల్లి బిడ్డలను దీవించి సుఖపురులను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఉద్యోగాలు లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు దయచేయండి. అలాగే నేను ఉద్యోగం ఉన్న వారికి శాలరీ ఇంక్రిమెంట్లు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఉద్యోగంలో సెక్యూరిటీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అధికారుల ద్వారా ఏ ఆపద రాకుండా నువ్వు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ట్రాన్స్ఫర్లు అడుగుతున్న వారికి ట్రాన్స్ఫర్ దయచే తండ్రి ప్రభా. అలాగే శారీరకమైన బలహీనతతో ఉన్న వారికి బలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. వివాహం కాని వారికి వివాహమును దయచేయమని అడుగుతున్నాం నేను తండ్రి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచే తండ్రి ప్రభా. రక్షణ దయచేయండి. బాప్తిసం పొందుకునే అవకాశం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నేను తండ్రి ఇంకా అనేక అవసరాలు ఉన్నాయి తండ్రి. ప్రతి అవసరం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. దేశం కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను వివిధ దేశాలలో ఎంతో గలిబిలి జరుగుతుంది. నేను సంఘాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి ప్రభా. నీవే కాపుదలను దయచేయండి. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా తండ్రి వారందరూ కూడా రక్షింపబడాలి తండ్రి ప్రభా. నీ రాకడ సమయంలో వారందరూ కూడా నీతో పాటు లేవనెత్తబడాలి. నేను మరి ముఖ్యంగా నేను న్యూ లైఫ్ మినిస్ట్రీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్కరిని పూర్ణ బలంతో శక్తితో నింపమని అడుగుతున్నాం. ఎవరు ఏ కష్టంతో వచ్చినారు, ఎవరు ఏ బాధతో వచ్చినారు తండ్రి ప్రభా. మేము కేవలం 5 రూపాయలు మాత్రమే చూడగలము. వారి హృదయ అంతరంగాలు కలిగిన దేవ తండ్రి. వారి సమస్యలను ఇప్పుడు యేసు నామములో తీరిపోవును గాక. వారి బాధలను యేసు నామములో తొలగిపోవును గాక. వారి కష్టాలను యేసు నామములో తీరును గాక. ఆయన పూర్ణ బలం శక్తిని దయచే తండ్రి ప్రభా. నేను ఇప్పుడు మేము తిరిగి వెళ్తున్న సహాయం దయచేయండి. మరలా నిశ్చితమైతే శుక్రవారం ప్రార్థనలో ఆదివారం ప్రార్థనలో మేము కలుసుకోవడానికి నీ సహాయం దయచేయమని విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింప చేయమని అడుచు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన ప్రియ పరలోకపు తండ్రి అయిన ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకి మనందరికీ కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు కుడి వచ్చిన చిన్న బిడ్డ నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఎవరైతే టీవీలో చూస్తున్నారో యూట్యూబ్ లో చూస్తున్నారో వారందరికీ కూడా కృపా కాపుదల నిండుగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.